అందరికీ షలోం. ఈరోజు క్రైస్తవులు ఆచరిస్తున్న ఈస్టర్ అనే పండుగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అది బైబిల్లో ఉందా లేదా, అసలు ఆ పదం ఏ పండుగకు వర్తిస్తుంది అనే దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నేటి క్రైస్తవులు ఆచరిస్తున్నట్లు ఈస్టర్ అనే పండుగను ఆచరించినట్లుగా ఒక్క వచనం కూడా చూడలేము. ఈస్టర్ అనే పండుగ కాన్స్టంటైన్ చక్రవర్తి అంటే రోమా చక్రవర్తి 272 335 ఏడీలో అంటే 325లో ఈస్టర్ అనే పండుగను ప్రవేశపెట్టడం జరిగింది. ఈస్టర్ ఈ ఇంగ్లీషు పదము ఇస్తార్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. అంటే ఈ పండుగ యేసుక్రీస్తు కంటే ముందు నుంచే ఈ పండుగ బబులోనులో ఆచరించడం అనేది జరిగింది. బబులోను దేశపు దేవలోకపు రాణి, క్వీన్ ఆఫ్ హెవెన్ అంటే బబులోను దేశపు దేవత. ఇర్మియా 7:18 నాకు కోపం పుట్టించినట్లు ఆకాశ రాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. ఆకాశ దేవత అంటే అన్య దేవత అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. 1వ రాజులు 11:5 సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. అంటే ఈ దేవతల్ని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. కాబట్టి అనేకులు దేవుని నమ్ముకున్నాము అని చెప్తూ బైబిల్ని పట్టుకుని బైబిల్లో ఉన్న విషయాలను మానేసి వారికి తెలియకుండానే విగ్రహారాధన చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. కాన్స్టంటైన్ రోమా రాజు తన యొక్క పరిపాలనలో నికేయ సంఘపు వారు 325 CE ఈస్టర్ అనే అన్య పండుగను యేసుక్రీస్తు పునరుత్థానము అని చెప్పి ఈ పండుగను ఆచరింపచేయడం అనేది జరుగుతుంది. ఈస్టర్ అనే పదం బైబిల్లో ఎక్కడ ఉంది, ఎందుకు ఉపయోగించారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. అపోస్తుల కార్యము 12:4 అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలనని ఉద్దేశించి, అంటే ఇక్కడ చూడండి పస్కా పండుగ అని ఉంది, దీన్ని ఇంగ్లీష్ లో చూస్తే ఈస్టర్ అని ఇచ్చారు. మరి పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది? లేవియకాండము 23:5 మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. అంటే బైబిల్ నెలల ప్రకారం మొదట నెల 14వ తారీఖున ఇక్కడ పస్కా పండుగ అని చెప్పారు. మరి మీరు ఎప్పుడు చేస్తున్నారు? కాబట్టి ఆలోచించండి. మనం ఏదో మనకి తెలిసింది చేయడం కాదు, ఇవన్నీ కూడా లోతుగా పరిశీలించాలి. ఈస్టర్ అనే పదం తప్పు, అక్కడ పస్కా పండుగ. అసలు ఈ పదం ఎందుకు పెట్టారు, ఎప్పుడు పెట్టారు అనే దాని గురించి కూడా ఇప్పుడు చూద్దాం. ఈస్టర్ అనే పదము 1604 1611 మధ్య కాలంలో మొదటగా ఇంగ్లీష్ బైబిల్లో అంటే కింగ్ జేమ్స్ వెర్షన్ లో రాయడం జరిగింది. మరలా ఆ పదము 1979 1982 మధ్య కాలంలో అపోస్తుల కార్యము 12:4 ఈస్టర్ అనే పదం ముందు రాసేయడం జరిగింది. తర్వాత న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ లో పాస్ ఓవర్ అని మళ్ళీ మార్చడం జరిగింది. కాబట్టి ఈ రోజు అనేకులు క్రైస్తవులు దేవుని నమ్ముకున్నాం అని చెప్పుకుంటూ అన్ని పండుగలు ఆచరించడం జరుగుతుంది. క్రిస్మస్, జనవరి 1, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, మట్ల ఆదివారం ఇవేమీ కూడా బైబిల్లో లేవు. చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఈ లూకాసు వార్త 22:1 చూసుకుంటే పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ఇక్కడ కూడా ఇంగ్లీష్ లో చూస్తే పాస్ ఓవర్ అని ఉంటుంది, అంతేకాని ఈస్టర్ కాదు. ఈస్టర్ అనే పదం అస్తారోతు దేవత పండుగ. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఈరోజు క్రైస్తవులు ఈస్టర్ చేస్తున్నారు, కానీ అది ఏ తారీఖు అన్నది కూడా వీళ్ళకి తెలియదు. అసలు యేసుక్రీస్తు ఎప్పుడు చచ్చిపోయాడో కూడా వీళ్ళకి తెలియదు. ఎందుకంటే బైబిల్ సరిగ్గా చదవరో అర్థం చేసుకోలేరు. అది చిన్న పాస్టర్ అవనండి, పెద్ద పాస్టర్ అవనండి. ఇప్పుడు లూకాసు వార్త 22:8 చూడండి. యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఎప్పుడు చనిపోయాడు యేసుక్రీస్తు? లూకాసు వార్త 22:8 పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. ఇక్కడ పస్కా పండుగ ఈస్టర్ కాదు, పాస్ ఓవర్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. 8 నుంచి మొత్తం చదువుకోండి మీరు. 15 చూడండి. ఇప్పుడు అప్పుడైనా నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అంటే పస్కాను ఆచరించాలని ఆయన కోరుకుంటున్నాడు.
ఈ అధ్యాయం మొత్తం కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 40వ వచనం, తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. అంటే పస్కా పండుగ ఆచరించి ఆ రోజు వారు అంతా కూడా 12 మంది శిష్యులతో విందు చేసిన తర్వాత వాళ్ళకి చెప్పాల్సినవన్నీ చెప్పి ఒలీవ కొండకు ఆయన వెళ్ళడం జరిగింది. 53వ వచనం, అయితే వాళ్ళు ప్రధాన యాజకులు వచ్చి యేసుని బంధించి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా పస్కా పండుగ 14వ తారీఖున జరిగింది. అయితే ఆయన్ని సిలువ వేయడం 15వ తారీఖున జరిగింది. 66వ వచనం, ఉదయం కాగానే ప్రజలను, పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనములో సిలువ వేయడం అనేది జరిగింది. అంటే పస్కాని ఆచరించడం జరిగింది. తర్వాత ఆ రాత్రే ఆయన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళడం జరిగింది. మరుసటి ఉదయం సభకు ఆయన్ని తీసుకుని వచ్చి తర్వాత తీర్పు తీర్చిన తర్వాత 15వ తారీఖున మ్రాను వేయడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించాలి. ఈ రోజు క్రైస్తవులు అనబడే ఏ పాస్టర్కు కూడా ఈ విషయాలు తెలియదు. ఎందుకంటే పస్కా పండుగ అనేది నీసాన్ నెల మొదటి నెల 14వ తారీఖు సాయంకాలం జరుపుతారు. ఈస్టర్ అంటే అష్టరూతు దేవత పండుగ. కాబట్టి ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గ్రహించి పరిశీలించాలి. ఏదో మనం మన తాతలు ముత్తాతలు చేశారు మనం చేస్తాం అనేది ఆచారంగా చేయడం అనేది తప్పు. మనం చూడాల్సింది పాస్టర్ని కాదు, మనం బైబిల్లో ఉన్న విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించి దాని ప్రకారం నడుచుకున్నప్పుడే తండ్రికి మీకు సంబంధం ఉంటుంది. ఈ రోజు క్రైస్తవులు చేసే ప్రతి పండుగ అన్య దేవతల పండుగ. కాబట్టి జాగ్రత్తగా గ్రహించి ఆలోచించి పరిశీలించి సరైనటువంటి క్రమంలో నడుచుకోండి. యేసుక్రీస్తు అక్కడ ఈస్టర్ పండుగ చేయలేదు. 12 మంది శిష్యులు కూడా ఈస్టర్, గుడ్ ఫ్రైడే, మట్ల ఆదివారం ఇవేమీ కూడా వారు చేయలేదు. అలాంటివి నీకెక్కడి నుంచి వచ్చినాయి? కాబట్టి ఇవన్నీ కూడా రోమన్ కాన్స్టంటైన్ చక్రవర్తి 325లో ఈ పండుగలు అన్య పండుగలు ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది ఒక ఆచారంగా ఈ క్రైస్తవుల్లో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించండి. అందరికీ షలోం.